జిల్లాను తుమ్మల పొంగులేటి భట్టి కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లా అభివృద్ధిలో ఇప్పుడు కీలక అడుగుపడింది. హరిత రిసార్ట్స్ కొత్త విద్యా సంస్థలతో పాటు శిల్పారామం నిర్మించేందుకు మంత్రి తుమ్మల కీలక నిర్ణయం తీసుకున్నారు. సతీష్, రమాదేవి, చిరుమామిళ్ల నాగేశ్వరరావు విజ్ఞప్తితో పలు నిర్మాణాలకు ఆమోదం తెలిపారు మంత్రి తుమ్మల. దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ స్థానిక కార్పొరేటర్లతో ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 2.5 సంవత్సరాలు గడిచి ముందుకు సాగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోనే ఖమ్మం నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకోసం రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయితే ఖమ్మం లకారం ట్యాంక్ బండకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీ స్థలంలో దాదాపు 5 ఎకరాల 4 గుంటల్లో శిల్పారామం నిర్మించేందుకోసం ఇప్పటికే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుడ్ న్యూస్ తెలియజేశారు. అయితే దీనిపై పూర్తి వివరాలు అందజేసేందుకోసం ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ మనతో పాటు ఉన్నారు. సరిపూడి రమాదేవి, సతీష్ గారితో పాటు చిరుమామిళ్ల నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి మనతో పాటు ఉన్నారు మాట్లాడేందుకోసం. సార్ చెప్పండి, ఎలా సంబంధించిన ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఎలా శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి? ఖమ్మంలో మీరు ఇచ్చేటువంటి తీపి కబర్ ఏంటి? ఖమ్మంలో గత 2.5 సంవత్సరాలుగా ఈ లకారం చెరువు ఒకప్పుడు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉండేది. మురుగు కాలువ, డ్రైను మరియు వరద నీరు అన్నీ కలిసి ఇది అంటే చుట్టుపక్కల కనీసం వాకింగ్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో తుమ్మల నాగేశ్వరరావు 2014లో 26 కోట్లతో దీని అభివృద్ధి స్టార్ట్ చేశారు. దాని కొనసాగింపుగానే ఈరోజు 5 ఎకరాల 4 కుంటల్లో శిల్పారామం, మరో 5 ఎకరాల్లో ఇది హరిత రిసార్ట్ హోటల్ నిర్మాణం కోసం ప్రతిపాదనలే కాదు, తుమ్మల గారు దీనికి రేవంత్ రెడ్డి గారి సహకారంతో జీవోలు కూడా తీసుకొచ్చారు. త్వరలో డిజైన్లు ఫైనల్ కాగానే దీనికి భూమి పూజ కూడా మంత్రి గారి చేతుల మీదుగా త్వరలో డేట్ ప్రకటిస్తాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏం చెప్పారు రాష్ట్ర మంత్రి గారు? అదే నేపథ్యంలో ఈ ప్రాంతం ప్రజల స్పందన ఎలా ఉంది? ఈ ప్రాంతం రోజు వేలాది మంది ఒక వాకింగు లేదంటే వ్యాయామం కోసమే కాదు, వేలాది మంది ప్రజలు ఖమ్మానికి ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంది లకారం అనేది. ఈ ఖమ్మం లకారం సిగలో ఇవి మరో మణిహారంగా మిగలబోతున్నాయి. ఎందుకంటే ఇవి మనకి హైదరాబాద్లో శిల్పారామం ఉంది, అది ఎంత ఫేమస్ అయిందో ఇది ఇంకా అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే ఇది రోజు దాదాపు వీకెండ్స్ అయితే 10 నుంచి 15 వేల మంది వస్తారు. ప్రతినిత్యం 5 నుంచి 6 వేలు మినిమం వస్తారు ఇక్కడ. ఇప్పుడు తుమ్మల గారు దీన్ని అది ఏ సందర్భంలో దీన్ని సంకల్పం తీసుకున్నారో కానీ ఇది ఒక ల్యాండ్మార్క్గా ఖమ్మానికి ఒక ల్యాండ్మార్క్ ఏదంటే లకారం అనేగా దీన్ని నిలబెట్టారు. మనతో పాటు మరో ముఖ్యమైనటువంటి సరిపూడి సతీష్ గారు చెప్పండి, ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలు ఇప్పటికీ చాలా గతంలో కూడా డ్రైనేజ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధిలోకి తీసుకొని రావాలని చెప్పేసి మంత్రి గారితో మాట్లాడి కొంత నిధులు సేకరించారు. ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి ఎట్లా ఉంది? ప్రజలు ఏం కోరుకున్నారు? మీరు ఏమి ఇవ్వబోతా ఉన్నారు ఈ డివిజన్ ప్రజలకి కార్పొరేటర్గా? అందరికీ నమస్కారం. 11వ డివిజన్ సరిపూడి రమాదేవి, సతీష్ కార్పొరేటర్ మాట్లాడుతున్నాను. 11వ డివిజన్ అభివృద్ధిలో ఇప్పుడు మేము 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో గత 2 సంవత్సరాల నుంచి తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి గారు ఏంటి అంటే ఏ అభివృద్ధి ఏమి సార్ మాకు ఈ సమస్య ఉంది కావాలి అంటే ఆయన చేయుని వేసిన వెంటనే ఎప్పుడైనా కూడా ఏ నిధులు అడిగినా కూడా ఏ రోజైనా మాకు ఆ గంటలోనే శాంక్షన్ చేయించేస్తారు. సార్ ఒక లెటర్ తీసుకెళ్ళి మేము ఇచ్చినామంటే ఆ గంటలోనే శాంక్షన్ చేసి మాకు తరతరాలుగా కవిరానగర్ ప్రాంతంలో ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఐటీఎఫ్ దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉంటారు, వర్షం వచ్చిందంటే వరద అంతా నిండిపోయి డివిజన్ మీదకి వచ్చింది. ఆ వరద రాకుండా 2,20,00,000 రూపాయలు ఫండ్ ఇచ్చి సార్ రాగానే ఎమ్మటే ఆ క్షణాన్నే ఎమ్మటే పని స్టార్ట్ చేయించారు. అది చక్కగా పని అయిపోయింది. ఆ నీళ్లు మాకు డివిజన్లోకి రావట్లేదు. తుమ్మల గారికి మా డివిజన్ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ప్రధానమైనటువంటి ఏరియాకి సంబంధించి శిల్పారామం, మరోవైపు హరిత రిసార్ట్స్కి సంబంధించింది, మరోవైపు అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఏం కావాలో అవన్నీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందని మీరు భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రదేశం ఈరోజు తుమ్మల గారు శిల్పారామం 234వ సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమిని శిల్పారామంగా దీన్ని ఇక్కడ ప్రకటించారు. ఆల్రెడీ జీవో కాపీలన్నీ వచ్చినాయి, మీరు చూడొచ్చు.
శిల్పారామం 5 ఎకరాలు, మరో 5 ఎకరాలు 8 గుంటల్లో పక్కనే ఉన్న 94వ సర్వే నెంబర్లో హరిత రిసార్ట్స్ ఖమ్మానికే తలమానికంగా ఉండేటట్టుగా ఇప్పుడు ఈ హరిత రిసార్ట్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో చూసాం లకారం చెరువు అంటే ఖమ్మం పట్టణ ప్రజలందరూ వాడే మురికి నీళ్ళ కూపం అది. ఆ మురికి నీళ్ళ కూపాన్ని 10 సంవత్సరాల నాడే తుమ్మల గారు ఆయన పలుగుపార బట్టి ఆ రోజే 30 కోట్ల నిధులు రిలీజ్ చేసి దాన్ని అలాంటి మురుగునీళ్ళ చెరువుని ఖమ్మానికే ఆహ్లాదంగా మారే విధంగా తుమ్మల గారు చేశారు. అది ఎవరూ మర్చిపోలేరు, అది తరతరాలు ఎప్పుడైనా చెప్పుకోవాల్సిందే. అలాగే మురికినీళ్ళ చెరువులో పందులు బొర్లే చెరువుని తుమ్మల గారు ఏం చేశారంటే ఇలా చెరువుని ఒక మత్స్యశాఖ అప్పచెప్పి ఒకప్పుడు ఆ చెరువులో చేపలున్నా ఎవరు దాని జోలికి కూడా పోయేవాళ్ళు కాదు. ఈరోజు ఆ ఒక మత్స్యశాఖ అప్పచెప్పి ఆ చెరువులో చేపలు ప్రతి 3 నెలలకు ఒకసారి బట్టి దాని మీద 100 కుటుంబాలు ఇప్పుడు ముదిరాజు సొసైటీ ఉంది. ఆ ముదిరాజు కుటుంబాలు 100 కుటుంబాలు బతకడానికి జీవనాధారంగా మారిపోయింది లకారం చెరువు. అలాగే మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఒక 10,000 మందో 5,000 మందో చెరువు సందర్శనకు వస్తున్నారు. ఒక వాకింగ్ ట్రాక్ సపరేట్గా అవన్నీ కూడా క్రియేట్ చేశారు. ఖమ్మం నగరంలోకి సంబంధించి అన్నీ మేము గతంలో మా ప్రభుత్వం హయాంలో చేసాం. ఇప్పుడు కాంగ్రెస్ చేసేది ఇప్పుడు అదనంగా ఏం లేదు, నిధులు దుర్వినియోగం చేయడం కోసమే అని చెప్పేసి మరోపైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇతర ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ విమర్శిస్తుంది. దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ రోజు కూడా ఈ చెరువు మొదలుపెట్టినప్పుడు మంత్రిగా తుమ్మల గారే ఉన్నారు. ఏ శాఖకైనా ఏ శాఖలో ఉన్నా మంత్రి గారు తుమ్మల గారు ఆ శాఖకు న్యాయం చేస్తున్నారు. మనం గతంలో ఆర్ఎంబీ శాఖలో ఉన్నప్పుడు చూసాం, ఇరిగేషన్ శాఖలో చూసాం. ఈరోజు వ్యవసాయ శాఖలో ఉంటే మంత్రి గారు ఏ సమస్యకి ఆయన ఎవరేం మాట్లాడినా ఆయన అభివృద్ధితోటే సమాధానం చెప్తారు. ఎవరైనా మాట్లాడవచ్చు వేరే పార్టీ నుంచి అయినా, కానీ అభివృద్ధితోటే సమాధానం చెప్తారు. ఈరోజు ఆయన వ్యవసాయ శాఖలో ఉండి కూడా ఇవాళ మనం చూస్తున్నాం రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఇవాళ పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలోనే మొక్కజొన్నలు కొనే పరిస్థితి లేదు. ఇవాళ 50 క్వింటాల బండిని సంతోషం రైతులకి, అందులోంచి 20 క్వింటాలు బ్రహ్మాండం కొంటున్నారు. బయట 1700 అమ్ముతుంటే ఈరోజు 2400 గవర్నమెంట్ నిర్ణయం చేసి 700 పెంచిచ్చి రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఫామ్ ఆయిల్ ఉదాహరణకు నాకే ఉంది 30 ఎకరాల పొలం, ఊరికే ఉంటుంది అది. ఇలా దాన్ని చేసేవాళ్ళు లేక ఊరికే ఉంటే అలాంటి పొలాన్ని తుమ్మల గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక 15 ఎకరాలు కొబ్బరి తోట వేసా, 15 ఎకరాలు మీకు చూపిస్తారు అబ్బవరం గ్రామంలో నాకు సొంత పొలం ఉంది, 15 ఎకరాలు ఫామ్ ఆయిల్ వేసాం. చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సార్ ఇచ్చిన సలహా మేరకే మేము చేయగలిగినాం. ఎన్ని రోజుల నుంచి కూడా పొలాలను ఓకే అంటే ఆయన ఏ శాఖకున్నా ఆయన న్యాయం చేస్తారు. తుమ్మల గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే తుమ్మల. దానికి ఎవరు కూడా ఎవరేం మాట్లాడినా అభివృద్ధితోటే ఆన్సర్ ఇస్తాం. త్వరలో భూమి పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, శంకుస్థాపన నిధులకు సంబంధించిన అంశం మీద ఏమన్నా క్లారిటీ మీ దగ్గర ఉందా? ఇవంటే ఇప్పుడు డిజైన్లు పెండింగ్ ఉన్నాయి. నమూనాలు కొన్ని మంత్రి గారి దగ్గర తీసుకొచ్చారు. ఆయనకి ఏంటంటే ఒక పట్టాన అది ఇంకా బాగుండాలి ఇవి డిజైన్లు అని చెప్పి మళ్ళా వేరే ఆర్కిటెక్చర్లు కూడా అప్పచెప్పారు. త్వరలో మీకు భూమి పూజ డేటు మరియు డిజైన్ల నమూనాలు త్వరలో మీతో పంచుకుంటాం. ఎలా అనిపిస్తుంది శిల్పారామం హైదరాబాద్ లాంటి శిల్పారామం ఖమ్మం కేంద్రంగా బహుశా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో కూడా శిల్పారామం లాంటి సెంటర్ ఖమ్మం సెకండ్ కాబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అదే చెప్పాం. ఇది ఇప్పుడు లకారం ఎలా ఒక ల్యాండ్ మార్క్ అయిన కొన్ని వేలాది మందిని ఎలా ఆకర్షిస్తుందో, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నారో, రేపు ఈ రెండు కూడా ఈరోజు ఒక 10,000 మంది వచ్చారనుకోండి, ఈ రెండు వచ్చిన తర్వాత దాదాపు 10 నుంచి 15,000కు పెరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం, ఒక అన్నీ చేసుకున్న తర్వాత ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే ఇలాంటి ప్రకృతిలోకి వచ్చి వాకింగ్ చేయటం, లేదా వ్యాయామం చేయటం, లేదా శిల్పారామంలో పిల్లల్ని తీసుకురావటం, ఇవన్నీ ఉంటే ఏంటంటే ఇంకొంచెం కుటుంబాలతో గడపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీ కల్చర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ విలేజ్లలో ఉండేది, సిటీకి వచ్చాక ఇది మొత్తం మిషన్లు అయిపోయింది. ఇలాంటి ఏరియాలు వస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకి మంచి ప్రకృతిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు చెప్పండి సతీష్ గారు, మొత్తానికి ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహణ అంటే ఈ యొక్క ఏర్పాటు ఏదైతే అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రం అంతా తీసుకునే నిర్ణయం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు? ప్రజలందరూ తుమ్మల గారు తీసుకున్న నిర్ణయాలకి చాలా ఆనందంగా ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. మాకు డివిజన్లలో కానీ ఇప్పుడు సార్ ఆలోచన ఎట్లుంటుందంటే, మనం ఈరోజు ఇక్కడ అభివృద్ధి ఆలోచించారు ఆయన ఒక విజన్తో 20 సంవత్సరాల ముందుగా మనం చూస్తున్నాం. ఖమ్మంలో ఉన్న ఈరోజు మీరు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే ఇవాళ 4 లైన్స్
ఒక్కసారి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎటు చూసినా ఖమ్మానికి వచ్చిన ఇటు గ్రీన్ఫీల్డ్ హైవే మన సూర్యాపేట టు దేవరపల్లి కానీ, మరియు ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు అందుబాటులో రాబోతున్న అమరావతి టు నాగపూర్ హైవే కానీ, ఇవన్నీ కూడా ఖమ్మం టు కోదాడ హైవే కానీ. ఇవాళ ఖమ్మం టు కోదాడ పోవాలంటే ఇంత ముందు 1.5 గంట పట్టేది, ఈరోజు 20 నిమిషాల్లో వెళ్తున్నాం. అంటే ఆ గొప్పతనం అన్నీ కూడా మన మంత్రి గారి ఆలోచన మీద వచ్చినాయే. మంత్రి గారు ఏ ఆలోచన చేసినా చాలా బాగా ఆలోచించేస్తారు. ఆయన ఎలా ఉంటారంటే, సార్ ఈ సమస్య ఉంది సార్, మాకు కొంచెం అలుగు వాగు పని స్లోగా నడుస్తుందంటే స్వయంగా ఆయనే వచ్చి కూర్చొని ఈ పని చేయాలని, లేట్ అవుతుంది అంటే స్వయంగా ఆయనే వచ్చి చూస్తారు. ఇది చాలా ప్రజలందరూ కూడా దీని మీద